2 రోజుల పర్యటన కోసం భారత్కు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఘన స్వాగతం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టుకు స్వయంగా ఆయన వెళ్లి రష్యా అధ్యక్షుడికి ఆహ్వానం పలికారు. ప్రధాని అధికారిక నివాసానికి ఒకే కారులో వెళ్లారు ఇరువురు నేతలు. రష్యా అధినేతకు ప్రైవేటు విందు ఇచ్చారు ప్రధాని. నేడు జరగనున్న 23వ ఇండియా రష్యా సదస్సుకు హాజరు కానున్నారు నేతలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో అధికారిక పర్యటన కొనసాగుతుంది. రష్యా నుంచి నిన్న సాయంత్రం ఢిల్లీలోని పాలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. భారత్, రష్యా మధ్య దశాబ్దాల స్నేహ సంబంధాలకు ప్రతీకగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని మోదీ ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ పుతిన్ కోసం ఎయిర్పోర్టుకు స్వయంగా రావడం విశేషం. తన మిత్రుడు పుతిన్కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. 4 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన పుతిన్కు పాలం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఆయన్ను చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతించారు. పుతిన్, మోదీ చప్పట్లతో వారిని అభినందించారు. అనంతరం ఇరువురు ఒకే కారులో మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు. అక్కడ పుతిన్కు ప్రధానమంత్రి ప్రైవేటు విందిచ్చారు. మోదీ నివాసంలో విందు సమావేశం దాదాపు 3 గంటల పాటు జరిగింది. అనంతరం పుతిన్ ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు. కాగా పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించడం 3 నెలల్లో ఇది రెండోసారి. చైనాలోని తియాన్జిన్ సిటీలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా వారిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకున్నారు. ప్రపంచంలో సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయాలు, వివిధ దేశాల మధ్య ఘర్షణలు, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో పుతిన్ చిరకాల మిత్రదేశమైన భారత్లో పర్యటిస్తూ ఉండడం విశేషమైన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.